సో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక మాట అన్నారు, మధ్యవర్తిత్వం వల్ల వాళ్ళ సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చిందంటున్నారు. సో పవన్ కు అన్యాయం ఎందుకు చేశారంటారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారా నాకు అన్యాయం జరిగిందని చెప్పారా? మధ్యవర్తిత్వం వల్ల సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చింది అన్నారు. ఆయన అన్యాయం జరిగిందని చెప్పలేదు. మేడం పవన్ కళ్యాణ్ అన్యాయం జరగలేదు వారు చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. ఈరోజు ఆయన స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి అవసరం వస్తే అదే మనం ఒక అంటుంటాం కదా, ఎక్కడ నెగ్గాలనో ఎక్కడ తగ్గాలనో తెలిసిన వాడే నాయకుడని. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఏది అవసరం అనే విషయంలో నిర్ణయాలు తీసుకున్నారు. వారిని మనం అప్రిషియేట్ చేయాలా. ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు పోలేదు. 3 సీట్లు 3 అసెంబ్లీ సీట్లు ఆయనకి ఇచ్చిన వాటిలో 24లో భారతీయ జనతా పార్టీ కేటాయించారంటే వారి యొక్క మ్యాగ్నానిమిటీ, ఆయన యొక్క గోల్ ఏమిటి, ఆయన ఎవరి ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నారంటే ఆయన ఎంపీలో ఎమ్మెల్యేలు కావాలని కాదు, రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలా, రాష్ట్రంలో మళ్ళీ ఉన్న సమస్యలు పరిష్కరించాలా. ఈ యొక్క ఉన్నత ఆశయంతో ఈ గోల్ పెద్ద గోల్ ఆయన ముందు 2-3 సీట్లు కాదు కదా పవన్ కళ్యాణ్ గారి ముందు. కాబట్టి వారు అన్యాయం జరిగేదని చెప్పలేదు. ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. నేను మధ్యవర్తిత్వంలో అందులో నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా కష్టపడ్డారు. ఈ యొక్క కూటమిని ఏర్పాటు చేయడం కోసము, ఈ 3 పార్టీలు కలపడం కోసం అని మొదటి నుంచి చెప్తున్నారు. 2 సంవత్సరాల కిందటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఓట్లు చీలనివ్వను, నేను ఈ యొక్క దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తాను, ఓట్లు చీలనివ్వని ఆ రోజే చెప్పారు. దానికి అనుగుణంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. వారు విశాలమైన మనస్తత్వంతో ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లాగా వారు వ్యవహరిస్తున్నారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఇక్కడ ఎవరికీ అన్యాయం జరగలేదు. ఒక అవసరం వస్తే ఒక రాజకీయ పార్టీ ఒక అడుగు వెనక్కేయాలా, అవసరం వస్తే ఒక అడుగు ముందుకేయడమా, ఇది పొలిటికల్ స్ట్రాటజీ తప్ప ఈ స్ట్రాటజీ కూడా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ అనేది తప్ప ఇంకొకటి కాదు.